అటు ఉద్దానం ఇటు టెక్కలి మధ్యలో పలాస కాశీబుగ్గ జంట పట్టణాల నీటి సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతున్న పలాస అఫోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ దిశగా రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం రేగులపాడు వద్ద రైతులతో జరిపిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న 2481 ఎకరాలలో భూమికి అందరికీ పూర్తిస్థాయి నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రేగులపాడు గ్రామస్తులు R&R కాలనీలో ఇళ్ల పట్టాల కోసం అప్పట్లో విధించిన 5 లక్షల నిబంధనల వల్ల దరఖాస్తు చేయలేని వారిని గుర్తించి వారికి స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వాసిత గ్రామాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2008వ సంవత్సరంలో దివంగత నేత శ్రీ హనుమంతు అప్పయ్య దొర గారు 127 కోట్ల రూపాయలతో చీపురుపల్లి దగ్గర ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పి మంజూరు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి 2014 వరకు అదే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు మంజూరు చేసి అది పూర్తి కావాలంటే ప్రథమ ప్రాధాన్యత ఆ ప్రాజెక్టులో ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులకి సమస్య పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. కానీ రివర్స్ లో వెళ్ళారు. నిర్వాసితుల గురించి మాట్లాడలేదు, భూముల గురించి మాట్లాడలేదు, ఇల్లు గురించి మాట్లాడలేదు. ఆ 127 కోట్ల రూపాయలతో కొన్ని పనులు ప్రారంభించి అట్టహాసంగా చేసిన తప్ప ఆ కార్యక్రమం జరగలేదు. 2019 ముందు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పెద్దలు గౌరవనీయులు గౌతు శ్యామసుందర శివాజీ గారు ఆఫ్షోర్ రిజర్వాయర్ కి అందులో ప్రధానమైనటువంటి నిర్వాసితులకి న్యాయం జరగడానికి కావలసినటువంటి నిధులు మంజూరు చేసినంత వరకు నేను సేవింగ్ కూడా చేసుకోనని చెప్పి ఒక శపథం పూని, నాకైతే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఫైళ్లు నేనే మోసాను. ఈరోజు ఎవరికైనా అడిగితే ఇటువంటి కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టుకి చేసినటువంటి మేలు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు.